ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి. నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో మన ప్రతిజ్ఞ ఏదైతే ఉందో మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ అది ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుని ఆ కర్తవ్యానికి ఆధారంగా మన ప్రాక్టికల్ లైఫ్ ఉండాలి. మన ప్రతిజ్ఞ ఒకటి, మన ప్రాక్టికల్ లైఫ్ ఒకటి ఉన్నది అన్నప్పుడు సంస్కారాలు పరివర్తన అవ్వవు. ఆ తర్వాత సేవా భాగ్యం ఏదైతే మన ఖాతాలో రావాలో అది కూడా రాదు. సో ఇప్పుడు ప్రస్తుతము ప్రకృతి గురించి మాట్లాడుకుందాము. సో బయట ప్రకృతి చూస్తూనే ఉన్నారు. సో బయట ప్రకృతి, ఆ తర్వాత పంచతత్వాలతో చేసిన శరీరము, ఇవన్నీ ఆరోగ్యం ఉండాలి అని అంటే సో ఇప్పుడే ప్రకృతికి మనము సతో ప్రధాన సంకల్పాలు ఇస్తే అది మనకు సేవ చేస్తుంది. సో ఇప్పుడు బయట జరుగుతున్న దానికి కొంతమంది సఫర్ అవుతున్నారు, మిగిలిన వాళ్ళు బాగానే ఉన్నారు. సో ఎవరు సఫర్ అవుతున్నారు, ఎవరు సఫర్ అవ్వట్లేదు, బాధపడట్లేదు అంటే మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టే ఉంటుంది. సో ముఖ్యంగా ఈ విషయాన్ని బాబా మనకు అన్ని విషయాలు చెప్పేశారు. ఇంకా ఆయన చెప్పందంటూ ఏమీ లేదు. ఊరికే మనం చేసుకునేదే ఉంది. ఎందుకంటే ఇంకా రాబోయే రోజులు ఇలాంటివి నడుస్తూనే ఉంటాయి. ఎక్కడెక్కడైతే ఆ పాపం పెరిగిపోతుంటదో, అధర్మం పెరిగిపోతూ ఉంటదో అక్కడక్కడంతా సమయము, ప్రకృతి వాటి పని అవి చేసుకుంటూ పోతే ఆ ప్రాంతం ప్రజల యొక్క కర్మల ఖాతా ఏదైతే ఉంటదో అది సమాప్తం అవుతూ ఉంటది. అంతా ఒకసారి వచ్చేస్తే తట్టుకోలేరు. సో అలా కొద్ది కొద్దిగా పోతూ ఉంటది. ఎందుకంటే భక్తి మార్గంలో ఉన్నారు కాబట్టి, రాజయోగం తెలీదు, డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వలేరు కాబట్టి ఆ పాపాన్ని వినాశనం చేసుకోలేరు. మళ్ళీ కొత్త ఖాత ఏదైతే పుణ్యాన్ని సంపాదించుకోగలరో అది చేసుకోలేరు. సో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం తండ్రిని యథార్థంగా గుర్తించాం కాబట్టి డైరెక్ట్ గా కనెక్ట్ అయినప్పుడు ఏమైనా ఇలా ప్రకృతి ద్వారా దుఃఖాన్ని అనుభవించేది ఉంటే ఆ పాపము పోతది. మళ్ళీ వర్తమానంలో మనం ఎలా చెయ్యాలి, సో ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న ఈ డ్రామాలో మనం ఏ రకంగా పుణ్యం సంపాదించుకోవచ్చు, ఏ రకంగా సంస్కారాలు పరివర్తన చేసుకోవచ్చు, ఏ రకంగా ప్రకృతిని ఆర్డర్ వేయొచ్చు అంటే పూర్వజం మరియు పూజ్య స్థితి అయితే. సో ఇవన్నీ బాబా మనకు నేర్పిస్తున్నారు కాబట్టి ఆ నేర్చుకున్న ప్రాక్టికల్ లైఫ్ లో పెట్టినప్పుడు అంతిమం వరకు ప్రకృతి తమోగా ఉన్న మనం సురక్షితంగా ఉంటాం. ఇప్పుడు నేను నాకు సంబంధించిన విషయం వరకు స్వచింతన చేసుకున్నప్పుడు జ్ఞానంలోకి రాకముందు హైదరాబాద్ లో గాని ఇట్లా వర్షాలు అవి పడ్డప్పుడు ఆఫీస్కి వెళ్తూ ఆ స్కూటీ నడిపిస్తూ పడరాని పాటలన్నీ పడ్డాం. అంటే అక్కడ ఏమైంది, పుణ్యం ఖర్చు అయిపోయింది. ఇంకా అక్కడ మైనస్ లోకి వచ్చేసాం కాబట్టి ప్రకృతి ద్వారా కొంత సఫరింగ్ అన్నది ఫేస్ చేసాం. ఆ తర్వాత జ్ఞానంలోకి వచ్చాక తెలిసింది కాబట్టి మళ్ళీ దాన్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాను. అంటే మెట్లు దిగుతూ వచ్చాను. దిగిన తర్వాత ఒక చోట జీరోకి వచ్చేసాము. దానివల్ల ఇలాంటి వర్షాలు హైదరాబాద్ లో పడ్డప్పుడు ఖచ్చితంగా ఏమంటారు ఆ సమస్యలు గాని, ఆ బాధ గాని, బయట ప్రకృతి పరంగా గాని, ఆ తర్వాత తనువు పరంగా గాని, అంటే ఈ కోల్డ్, కాఫ్ ఇట్లాంటివన్నీ ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో అవన్నీ వచ్చాయి. సో జ్ఞానంలోకి వచ్చాక ఇంకా మళ్ళీ మెట్లెక్కడం ఇవన్నీ మొదలు పెట్టాం కాబట్టి, సో ఇప్పుడు బయట ప్రకృతి ఎలా ఉన్నా కానీ అంటే చాలా ఇయర్స్ కిందటే నేను స్వచింతన చేసుకుని చూసుకుంటే చాలా మటుకు అంటే అప్వర్డ్ ట్రెండ్‌లో ఎళ్తోంది. అంటే మళ్ళీ పుణ్యం జమ అవుతూ పోతోంది. సో కాబట్టి అట్లా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ ప్రకృతికి సంబంధించిందే ఇంకా మనం ఈరోజు డీటెయిల్‌గా తెలుసుకుందాము. ప్లస్ మనం పెట్టుకున్న ప్రోగ్రామ్ కూడా ప్రకృతికి సంబంధించిందే వచ్చే ఆదివారము. సో దాని గురించి డీటెయిల్‌గా చెప్తాను. సేవా సూచనలు కూడా ఇస్తాను. ఆ గైడ్‌లైన్స్ అనుసారంగా చేసుకుంటే ఇంకా ప్రకృతి ఎంత తమోగున్నా కానీ మనం సురక్షితంగా ఉంటాము. ఆ సురక్షితంగా ఉండడమే కాకుండా
ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు చాలా మంది బాధను అనుభవిస్తే, కొంతమంది ఇళ్లలో ఉండి హ్యాపీగా వండుకు తిని టీవీలు చూసుకుంటూ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే పరిస్థితి అదే ఉంటది. కానీ పుణ్యాత్ములకు ప్రకృతి సేవ చేస్తది. పాపాత్ములు దానివల్ల దుఃఖాన్ని అనుభవిస్తారు. సో ఇదే ఇక్కడ మెయిన్ మనకు తెలుసుకోవాల్సింది. ఇంకా డీటెయిల్‌గా తెలుసుకుందాము. సో ఇప్పుడు టీవీలో ఎట్లాగో విజయవాడ విలయం అని వస్తోంది. సో విజయవాడలో ఉండే వాణి అక్కయ్య ఒక్కసారి మాట్లాడతారు. సో విందాము. అక్కయ్య ఒక్కసారి కెమెరా ఆన్ చేయరా? ఓం శాంతి అక్క. ఓం శాంతి. సో వాణి అక్కయ్య తెలుసు కదా, విజయవాడలో ఉన్నారు. సో పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒక్కసారి అక్కయ్య చెప్తారు, విందాం. ఓం శాంతి అందరికి. ఇప్పుడు వాయిస్ పెంచండి, లైవ్ నడుస్తోంది కదా, క్లారిటీ ఉంటుంది. ఓకే అక్క. ఇప్పుడు విజయవాడలో పరిస్థితి ఏంటంటే, ఇక్కడ కృష్ణా నది, బుడమేరు అని చిన్న చిన్న ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా బాగా పొంగుతున్నాయి. ఆ చుట్టుప్రక్కల ఉన్న అన్ని కూడా ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లిపోయారు. ఇక్కడ టీవీలో చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే మాకైతే చుట్టుప్రక్కల ఏం లేదు. వాన వస్తుంది, ఓకే, ఇంట్లోనే ఉంటున్నాము, అంతా ఇంట్లోనే జరుగుతుంది. కానీ టీవీలో చూస్తుంటే అసలు ఇది విజయవాడలోనే జరుగుతుందా అన్నట్లుంది. ఎక్కడో చూస్తున్నామా అనిపిస్తుంది అన్నమాట. అంత హృదయ వికారకంగానే ఉన్నాయి. ఎందుకంటే తిండి లేక, నీళ్లల్లో, దోమల్లో, కరెంటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం అయితే వెంటనే సహకారం ఇస్తుంది. వాళ్ళందరికీ మంచిగా చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే. కానీ ఇక్కడ ప్రకృతి అనేది ఒక్కొక్కళ్ళకి, అంటే ప్రాంతాన్ని బట్టి ఏ విధంగా ఎవరికి ఎలా ఇలా జరుగుతుంది అంటే, మనం ఇంతకు ముందు మనం జ్ఞానంలోకి రానప్పుడు, మనం కూడా తెలియనప్పుడు ఎన్నో తమో ప్రధానంగా సంకల్పాలు చేసాం. కానీ ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో తండ్రి తెలియచేసిన జ్ఞానం ద్వారా ఏ విధంగా ప్రకృతి ఇలా ఎందుకు ఉంది అంటే మన వల్లే అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. దానిని ఇప్పుడు మనం ఏదైతే తెలియనప్పుడు తమోగా చేశామో ప్రకృతిని, ఇప్పుడు మనం తమో ప్రధానంగా ఉన్న ప్రకృతిని సతో ప్రధానంగా ఎలా చేయాలి అన్నది కూడా బాబా మనకి తెలియజేశారు మురళీలో. ఎలా అంటే మనసా సేవ ద్వారా ప్రకృతిని జయించాలి. ఇక్కడ మనకి నేర్పించేదే రాజయోగం, కర్మేంద్రియాలను, ప్రకృతిని. ఇక్కడ మనం ప్రకృతిని జయించాలంటే, ప్రకృతికి మనం అధికారి ఆత్మలుగా అవ్వాలంటే, ప్రకృతికి మనము శ్రేష్ట సంకల్పాలు, అంటే సతో ప్రధానమైన సంకల్పాలు, అది బాబా ఒక మురళిలో చెప్పారు 2001. ప్రకృతి వరకు వెళ్ళగలిగేవి మీ తరంగాలు కానీ మాటలు కాదు. మాటలు వెళ్ళవు, తరంగాలు వెళ్తాయి. వృత్తి ద్వారా తరంగాలు తయారవుతాయి మరియు తరంగాల ద్వారా వాయుమండలం తయారవుతుంది. ఇది బాబా ప్రకృతి గురించి 17/3/2007 చెప్పారు. మన యొక్క తరంగాల ద్వారా ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు తరంగాలు వాయుమండలం, ఎలాంటి వాయుమండలం? సతో ప్రధానమైన వాయుమండలం తయారవుతుంది. మన యొక్క సతో ప్రధాన సంకల్పాలు ప్రకృతికి చేరుతాయి అన్నమాట. అది ఆ బాబా మురళిలో చెప్పారు. ఇప్పుడు మనం శ్రేష్ట సంకల్పాలు చేస్తున్నాం. శాంతి, మనకి ఏవైతే ఆత్మ యొక్క స్వధర్మం ఉందో మనం చేస్తున్నాం సంకల్పాలు. ఏది? నేను శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని ఎప్పుడైతే మనం సంకల్పం చేస్తామో, ఆ శాంతి యొక్క దివ్య కిరణాలు ప్రకృతి అంతా వ్యాపించి, ప్రకృతిలో ఉన్న తమో పోయి శాంతి అనే తరంగాలు వ్యాపించినప్పుడు
సత్వగా అవుతుంది ప్రకృతి. అలా మనం మన మనసా సేవ తండ్రిని ఎప్పుడైతే స్మృతి చేస్తూ యోగదానము ప్రకృతికి శాంతి, ప్రేమ, పవిత్రత ఇవన్నీ శ్రేష్ఠ తరంగాలు మన నుండి ప్రకృతికి ఎప్పుడైతే వెళ్తాయో అప్పుడు ప్రకృతి తమో నుండి సతోగా అవుతుంది. సతోగా అయినప్పుడు ప్రకృతి మనకి సహయోగం ఇస్తుంది. బాబా ఇంకో మురళిలో చెప్పారు, ఇప్పుడు ప్రకృతిని వశం చేసుకోలేకపోతే, ఇది 13/6/73 చెప్పారు బాబా. ఇప్పుడు గనక మీరు ప్రకృతిని వశం చేసుకోలేకపోతే భవిష్యత్తులో సతో ప్రధాన ప్రకృతి యొక్క సుఖాలను ఏ విధంగా పొందుతారు? ప్రశ్న అడుగుతున్నారు బాబా ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మనం ప్రకృతిని వశం చేసుకోలేకపోతే రేపు భవిష్యత్తులో సత్యయుగంలో ఎలా మీరు సతో ప్రధానమైన సుఖాన్ని పొందుతారంటే, ఇక్కడ మనం ప్రకృతికి ఎప్పుడైతే సతో ప్రధాన సంకల్పాలు ఇచ్చి ప్రకృతిని సతోగా చేసినప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడే మనం ముందు ప్రకృతి నుండి సహయోగం తీసుకుంటాం. ప్రకృతి ఇప్పుడు మనకి సహయోగం ఇస్తుంది, రేపు భవిష్యత్తులో కూడా సహయోగం ఇస్తుంది. అంతిమం అంటే బాబా ఇప్పుడే అంటారు. ఇంకా అంతిమం అన్నది బాబా ఎప్పుడో చెప్పిన విషయాలు ఇవి. 73-69లోనే అంతిమం అంటారు. అంటే కానీ ఇప్పుడు ఇదే అంతిమం. ఇప్పుడు ఏది జరిగినా ఇది మనం అనుకోవాల్సిందే అంతిమం అని. మన చుట్టూ ఎన్నో జరుగుతానే ఉన్నాయి. ఇప్పుడు ప్రకృతి ఇప్పుడు వాయనాడులో గాని, గుజరాత్, జపాను, ప్రకృతి పంచతత్వాలు ఒక్కొక్క చోట భూమి, ఒక్కో చోట గాలి. మాకు ఇక్కడ ఇప్పుడు విజయవాడలో ఏంటంటే జలతత్వము. ప్రకృతి పంచతత్వాలు ఏదో విధంగా అంతిమం చూపిస్తున్నాయి అందరికి. ఇది ఇప్పుడు వీటి నుండి ఎలా అంటే మన యొక్క మనసా సేవ ద్వారా, మనం చేసే సంకల్పాల ద్వారా ప్రకృతి సతోగా అయినప్పుడు ప్రకృతి మనకి సహయోగం ఇస్తుంది. ఇప్పుడు మేము ఎప్పటి నుంచి చేస్తున్నాము? అక్క సంకల్పాలు స్టార్ట్ చేశారు కరోనా ఆ సమయంలో వాయుతత్వానికి. అప్పుడు చాలా మంది శ్వాసకోశ వ్యాధులతో చాలా మంది బాధపడ్డారు. అప్పుడు వాయుతత్వము సతో ప్రధానంగా అందరికీ సేవ చేస్తున్నది. ఇలాంటి ఒక్కొక్క తత్వం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జలతత్వము విజయవాడ. ఇప్పుడు ఈ జలతత్వము మా చుట్టుప్రక్కలంతా కూడా నీళ్ళల్లో మునిగిపోయి తిండి లేక, నిద్ర లేక, దోమలతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. కానీ మరి కొంతమంది మేమైతే ఎలా ఉన్నాము? ఇక్కడ సంతోషంగా ఉన్నాము. ఒక పక్క జరుగుతుంది, కానీ మేమైతే ఇక్కడ మధ్యలో సురక్షితంగా ఉన్నాము. బాబా చెప్తారు కదా సురక్షిత స్థానాలు అంతిమంలో అని. అవి ఏవి అంటే సెంటర్లు అని మామూలుగా చెప్తారు. కానీ సురక్షిత స్థానాలు ఏంటంటే సత్యమైన జ్ఞానము, విశాల హృదయం, బాబా నుండి ఏవైతే సర్వశక్తులు, ఇవన్నీ ఎవరైతే నిండుగా సంపన్నంగా ఉంటారో వాళ్ళ ద్వారా జరిగే సేవల ద్వారా అవి సురక్షిత స్థానాలు అవుతాయి అంతిమంలో. ఇప్పుడు మేము సురక్షితంగా ఉన్నాము. మాతో పాటు మా చుట్టుప్రక్కల మా పరిసరం మొత్తం అందరూ సురక్షితంగా ఉన్నారుగా. దీన్ని కూడా బాబాకు మురళి చెప్పారు. అంతిమంలో రక్షణ స్థానాలని ఒక మురళి చెప్పారు. ఇది 27/10/81 సంవత్సరం. నలువైపులా ఏ తత్వం ద్వారా అలజడి వచ్చినా కానీ ప్రకృతిపతులైన మీరు ఉన్న చోట ప్రకృతి దాసి అయి సేవ చేస్తుంది అన్నారు బాబా.
ఏ తత్వమైనా గాని నలువైపుల నుంచి అలజడి చేస్తుంది. కానీ మీరు ఎలా ఉండాలంటున్నారు బాబా మనల్ని? పిల్లలైన మీరు ప్రకృతి పతులుగా మీరున్న చోట ప్రకృతి దాసి అయి సేవ చేస్తుంది. కేవలం మీరు ప్రకృతి జీతులుగా అవ్వండి, ప్రకృతిని జయించండి అంటున్నారు బాబా ఇక్కడ. ప్రకృతి యజమానులైన మిమ్మల్ని ఇప్పటి నుండి ఆహ్వానం చేస్తుంది. ప్రకృతి యజమానులైన మీకు హారం వేసే దివ్య దినం కూడా వస్తుంది. ఏమి హారం వేస్తుంది అని ప్రశ్న అడుగుతున్నారు. అడిగి మంచి గంధం పూసల హారం వేస్తుందా, లేక వజ్రాలు రత్నాల యొక్క హారం వేస్తుందా అని అడిగి ప్రకృతి ఏం హారం వేస్తుంది అంటే సహయోగం అనే హారం వేస్తుంది అంటున్నారు బాబా. ఎప్పుడు మనం ప్రకృతికి యజమానిగా అయినప్పుడు అంతిమంలో ప్రకృతి మనకి సహయోగం ఇస్తుంది, సహయోగం అనే హారం వేస్తుంది. ఎక్కడ ప్రకృతి జీతుల పాదం ఉంటుందో, స్థానం ఉంటుందో అక్కడ ఏ నష్టం జరగదు అన్నారు బాబా. 1-2 ఏళ్ల ముందు నష్టం జరుగుతుంది, కానీ మీరు రక్షణగా ఉంటారు. ఇది జరుగుతుంది, తుఫాన్ వస్తుంది, భూకంపం వస్తుందని ఎదురుగా కనిపిస్తుంది. అది వారికి స్థూలంగా ఉంటుంది. ఎవరికి? భయపడే వాళ్ళకి, చుట్టుప్రక్కల వాళ్ళకి. ఇక్కడ మీకు ముళ్ళులా అనిపిస్తుంది, వాళ్ళకి స్థూలంలా ఉంటుంది, మనకి ముళ్ళు. అక్కడ అరుస్తూ ఉంటారు, ఇక్కడ మీరు అచంచలంగా ఉంటారు. అందరూ స్థూల సూక్ష్మ సహయోగం తీసుకోవడానికి మీ దగ్గరికి పరుగు పెడతారు. మీ స్థానం రక్షణ స్థానం అవుతుంది అంటున్నారు బాబా. మనము ఎప్పుడైతే తండ్రి నుంచి ఏదైతే పొందామో దానితో సంపన్నంగా సంపూర్ణంగా అయ్యి ప్రకృతికి అధికారి ఆత్మలుగా అయినప్పుడు, ప్రకృతి జీవిత ఆత్మలుగా అయినప్పుడు, ప్రకృతిని తమో నుండి సతోగా పరివర్తన చేసే వాళ్ళు మీరే అంటారు బాబా. మనం ఎప్పుడైతే ప్రకృతిని జయించినప్పుడు ప్రకృతి మనకి సహయోగం అనే మాల వేస్తుంది, హారం వేస్తుంది. మన 2-3 ఏళ్ల ముందు జరుగుతుంది నష్టం, ఏ తత్వమైనా సరే, కానీ మనం ఎలా ఉంటాము? రక్షణగా ఉంటాం. వాళ్ళకేమో అది స్థూలంలా ఉంటుంది, కానీ మనకు ఎలా ఉంటుంది? ఒక ముళ్ళులాగా చిన్నగా అనుభవం అవుతుంది అన్నమాట. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రకృతికి సతో ప్రధాన సంకల్పాలను యొక్క తరంగాలను ఇస్తూ ఉంటే మనకి అంతిమంలో ప్రకృతి సహయోగం అనే హారం వేస్తుంది అంటున్నారు బాబా. ఇప్పుడైతే జరిగింది అదే. విజయవాడలో ఇంత జరిగినా మాకైతే అసలు ముళ్ళు కూడా కాదు, ఇక్కడ సుఖంగా ఉన్నాము, ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే వాన పడుతుంది అంతే. మేము మీరలా దూరం నుండి చూస్తున్నారు, మేము కూడా టీవీలోనే చూస్తున్నాం ఇవన్నీ. కాకపోతే విజయవాడలోనే మా చుట్టుప్రక్కలే జరిగింది ఇదంతా. ఓకే అక్క. ఓకే, థ్యాంక్ యూ. ఓం శాంతి. ఓం శాంతి అక్క. ఓం శాంతి. సో వాణి అక్క కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు, నాకు తెలిసిన స్టూడెంట్స్ లో ప్రోగ్రెస్ స్టడీగా వెళ్తున్న స్టూడెంట్స్ లో వాణి అక్క పేరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే 11 సంవత్సరాల నుంచి ఎంతో మందిని చూసారు. ముందుకెళ్తారు, వెనక్కి వస్తారు, ఎక్కుతారు, పడతారు, ఇంకా రకరకాల అనమాట. కానీ స్టడీగా వెళ్తారు చూసారా, నిలకడగా స్థిరంగా అన్నట్టు. అలాంటి స్టూడెంట్స్ లో వాణి అక్క పేరు చెప్పుకోవచ్చు. అంటే ఆ ప్రోగ్రెస్ అని అలా ముందుకు వెళ్తున్నారంటే కరెక్ట్ గా పురుషార్థం చేస్తున్నానని అర్థం. ఇలా లేవడము పడడము అంటే ఇంకా మళ్ళీ నేను మెట్ల ఎగ్జాంపుల్ ఇస్తాను చూసారా, 10వ మెట్టు నుంచి కింద పడి మళ్ళీ అక్కడి నుంచి పురుషార్థం చేసి 10వ మెట్టుకు వచ్చి చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ 10వ మెట్టు నుంచి కూడా పైకి వెళ్ళాలి కదా. సో అలాంటి విషయాల వాణి అక్క చాలా, నేను అప్పుడు చూసినప్పటికి ఇప్పటికీ చాలా 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 ప్రోగ్రెస్ అయ్యారు. సో అక్కయ్యకి ఎప్పుడు నా శుభకామనలు పూర్తిగా సూర్యవంశంలో బ్రహ్మబాబాతో రావాలన్నదే నా శుభకామన. సో ఇప్పుడు ఇంకా ప్రకృతికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాము. సో ఇక్కడ ప్రకృతి ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామాలో బాబా ప్రకృతిని
మన కోసం అంటే మనకు కావలసిన అన్ని ప్రకృతి సమకూరుస్తుంది. ప్రతిదీ అంటే మన శరీరాన్ని గనక తీసుకుంటే ఇది పంచతత్వాలతోనే చేశారు. ఆ తర్వాత బయట ప్రకృతి. సో ఆ ప్రకృతి నుంచి వచ్చే తత్వాలు కూడా అవి కూడా మనకు సేవ చేయడానికి ఆయన సృష్టించారు. కానీ మనము తమో ప్రధానంగా ఉండడం వల్ల అది వ్యతిరేక దిశలో వెళ్తోంది కానీ యాక్చువల్‌గా ఫస్ట్ శరీరం విషయానికే వద్దాం. సో పంచతత్వాలతో చేసిన శరీరానికి మనం ఈ రోజు ఆహారము, నీరు, గాలి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు ఇస్తున్నాం? శరీరానికి ఎందుకు అవసరం అంటే అది పంచతత్వాలతో చేశారు కాబట్టి. సో ఇప్పుడు ఈ 8వ తారీఖు వచ్చే ఆదివారం ప్రోగ్రాము ఎందుకు పెట్టామంటే ఈ ప్రకృతి మీదనే మీ అందరికీ ఫోకస్ రావడం కోసం. ఈ పంచతత్వాలతో చేసిన శరీరంలో పృథ్వీ తత్వానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత కన్నా ఎక్కువ ఇచ్చేశారు. అంటే ఆహారానికి. సో ఏ సమస్య వచ్చినా కానీ ఏం తినాలి? తిండి మీద ఫోకస్ ఎక్కువైపోయింది. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నప్పుడు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కరోనానే గనక తీసుకోవచ్చు, లేదా చరిత్ర గనక తీసి చూస్తే చాలా మటుకు శ్వాసకోశ రెస్పిరేటరీ డిసీజెస్ ఎక్కువ ఉంటాయి. అంటే శ్వాసకు సంబంధించిన రోగాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అహంకారం పెరిగినప్పుడు ఖచ్చితంగా శ్వాసకు సంబంధించిన ఇవే ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఆ రోగాలు ఎక్కువ వస్తాయి. వచ్చినప్పుడు ఇంకా గుంపులు గుంపులు అందరూ పోతూ ఉంటారు. సో మొన్న కరోనా వల్ల వచ్చి జరిగింది అదే అయింది. సో అప్పుడు ఏమైందంటే ఆ పాపం పెరిగిపోయినప్పుడు, అధర్మం పెరిగిపోయినప్పుడు ఇలాంటివి వైపరీత్యాలు వచ్చినప్పుడు చేసుకున్న ఎవరైతే ఆ రకం పాపం చేసుకుంటారో వాళ్ళది అనుభవించి సమాప్తి చేసుకుంటారు. కానీ యాక్చువల్‌గా భగవంతుని తలుచుకుని వెన్నలో నుంచి వెంట్రుక ఎంత సులువుగా తీసేస్తారో అంత సులువుగా మన పాపాన్ని తీసేసుకోవాలి. అవకాశం ఇచ్చాడని వచ్చిందే అందుకు. ఇప్పుడు ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలు లేదా ప్రకృతి వైపరీత్యాలంటే ఇప్పుడొచ్చాయి. ఇప్పుడు విజయవాడని తీసుకుంటే ఇప్పుడొచ్చింది సమస్య. కానీ ప్రకృతితో చేసిన శరీరం ఏదైతుందో వీటికి విజయవాడలో రోగాలు రావట్లేదు అందరికంటే విపరీతంగా వస్తున్నాయి. ఎప్పుడు చూసినా అందరికి ఏవో రోగాలున్నాయి, హాస్పిటల్స్ నిండిపోయి ఉన్నాయి. ప్రతి చోట అదే పరిస్థితి. అంటే ఏంటి? పంచతత్వాలతో చేసిన శరీరం ఇక్కడ సహకరించట్లేదు. వ్యర్థ సంకల్పాలు దాని యొక్క ప్రభావము శరీరం మీద పడి రోగాలొస్తున్నాయి. సో బయట ప్రకృతికి సంబంధించి మనం ఏం చేసామంటే వాయుతత్వం అని, నీటి తత్వము, జలతత్వము, అగ్నితత్వము ఈ అన్ని తత్వాలని చెప్పేసి మనం ఎన్నో సందర్భాలు ఎన్నో జరుగుతూ ఉంటే మనము మనసా సేవ సంకల్పాలు రాసాము, చేసాము, ఎఫెక్ట్ వస్తోంది, రావట్లేదు, నడుస్తోంది. సో ఇప్పుడు పంచతత్వాలతో చేసిన శరీరం మీద మన ఫోకస్ వెళ్ళాలి. ఎందుకంటే నిరంతరము రోగాలతోటి పీడింపబడుతున్నారు అందరు. ఎందుకు? ఈ పంచతత్వాలతో చేసిన శరీరానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల. సో ఆ పంచతత్వాల్లో కూడా పృథ్వీ తత్వం అంటే ఆహారం, సాలిడ్ బాడీ ఏదైతే ఉందో దీనికి ఎక్కువ ఇస్తున్నారు. సో మీరు గమనించి చూడండి, సపోజ్ జలుబు చేసిన అంటే శ్వాసకోశకు సంబంధించిన ఏ వ్యాధులు వచ్చినా కానీ అందరు ఒకటే మాట అంటారు, ఏం తినాలి, ఏం తాగాలి. సో లంగ్స్ కి ఆ ప్రాబ్లం వచ్చింది అని అంటే లంగ్స్ ని ప్యూరిఫై చేస్తే అయిపోతుంది కదా. సో మనం ఈ రోజు 24 అవర్స్ శ్వాస తీసుకుంటున్నాం అంటే ఆక్సిజన్ వెళ్తోంది, గాలి పీలుస్తున్నాం, లోపల ప్యూరిఫై అవుతోంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్సేల్ చేస్తారు. సో లంగ్స్ మొత్తము ప్యూర్ ఆక్సిజన్ తోటి 100% నిండిపోతే సో ఆక్సిజన్ అంతా బ్లడ్ ద్వారా బాడీలోకి వెళ్ళినప్పుడు బాడీ అంతా ప్యూరిఫై అవుతూ ఉంటుంది. ఆ పొద్దున పూట ఏవైతే వాకింగ్‌లు చేయమని చెప్తారో అదేదో సన్నబడ్డం కోసం కాదు. అది యాక్చువల్‌గా ఆ పొద్దున పూట వెళ్ళి ఆ గాలి పీల్చుకుని ఆ లంగ్స్‌లోకి ఆ ప్యూర్ ఆక్సిజన్ స్వచ్ఛమైన గాలి ఆ ఆక్సిజన్ అంతా నిండిపోయినప్పుడు ఆ ఆక్సిజన్ బ్లడ్ ద్వారా బాడీకంతా వెళ్ళినప్పుడు బాడీ అంతా ప్యూరిఫై అవుతది, యాక్టివేట్ అవుతాయి, సెల్స్ యాక్టివేటివ్ అయినప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. సో 24 గంటలు గాలి పీల్చే దాని మీద మన ఫోకస్ పోయింది. ఆ తర్వాత నీటి తత్వం. సో ఆ నీటి తత్వానికి వచ్చేసరికి బయటికి వెళ్ళినప్పుడు బాత్రూమ్ ప్రాబ్లమ్ అన్నట్టు కొంత రిస్ట్రిక్షన్స్ ప్లేస్ చేసుకుంటామే తప్పితే ఇళ్లలో ఉండి కూడా తాగరు చాలా మంది. అంటే శరీరానికి ఏదైతే అంటే 24 గంటలు శ్వాస నడుస్తుంది, దాని మీద అసలు ఫోకస్సే లేదు. స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నామా? లేకపోతే పొల్యూటెడ్ ఇది పీలుస్తున్నామా? సో రోగాలు నయం అవ్వాలి అని అంటే లంగ్స్ లో 100% స్వచ్ఛమైన గాలి ఉండాలి. అంటే 100% ఆక్సిజన్ ఉండాలి. అది పొల్యూట్ అయిపోయి టాక్సిన్స్ తోటి అంటే ఈ రోజు అశుద్ధమైన ఆహారం తీసుకుంటే ఏ రకంగా అయితే రోగాలు వస్తాయి అంటారో
అదే విధంగా అశుద్ధమైన గాలిని పీల్చడం వల్ల కూడా బోలెడన్ని రోగాలు. అసలు లంగ్స్ ప్యూరిఫైడ్‌గా ఉంటే అసలు శ్వాసకోశం సంబంధించిన వ్యాధులే రావసలు. సో, పృథ్వీ తత్వానికి ఎంత ఫోకస్ ఇస్తున్నామో, ఈ మిగిలిన తత్వాలకి యాక్చువల్‌గా ఇవ్వట్లేదు. కానీ యాక్చువల్‌గా మేము బుక్స్‌లో చదివినంత వరకు బాడీలో 70% కన్నా ఎక్కువ నీటి తత్వమే ఉంది. గాలి అయితే 24 గంటలు పీల్చాల్సిందే కంటిన్యూయస్‌గా. పృథ్వీ తత్వం ఏదైతే ఆహారం ఉందో ఇది యాక్చువల్‌గా ఎక్కడో 6% అన్నట్టు చదివాం. కానీ ఫోకస్ ఇవ్వడం మాత్రం దానికే ఎక్కువ ఇస్తున్నాం. ఆ తర్వాత సూర్యరశ్మి. సో, ఆ సూర్యరశ్మికి గూడా ఎక్స్‌పోజ్ అవ్వక ఈ రోజుల్లో డాక్టర్ల దగ్గర జాయింట్ పెయిన్స్ అని నేను వెళితే ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఉద్యోగం చేస్తున్నారంటే అవును. అంటే డి విటమిన్ రాసి పడేస్తాం. ఎందుకంటే ఉద్యోగాలు చేసేటప్పుడు ఎలాగో అన్నీ మూసుకొని కూర్చుంటారు, ఏసీలేసుకుంటారు. నీకు అంత సోదిలోకి ఎళ్ళకుండా ఒకటే ప్రశ్న అడిగి రాసి పంపించేస్తుర్రు. ఎందుకు? ఆ సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్ అవ్వట్లేదు కాబట్టి. సో, ఆ డి విటమిన్ అంటే నీటి తత్వము, వాయు తత్వము, సూర్యరశ్మి అంటున్నాం అగ్ని తత్వము వీటి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో బాడీకి అది అందాల్సినంత అందట్లేదు. సో, కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని ఈ వచ్చే ఆదివారం ఈ ప్రోగ్రామ్ పెట్టాం. సో, ఇక్కడ ఈ ఆశ్రమం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనంటే, ఈ ఆశ్రమాన్ని స్థాపించిన సాయి కుమార్ గారు ఒకప్పుడు ఆయన ఇలాగే ఏదో ఉద్యోగం చేస్తూ వచ్చేసి అక్కడితోటి ఆగిపోకుండా కొన్ని నైపుణ్యాలు డెవలప్ చేసుకున్నారు. ప్రకృతి మీద ఇప్పుడు నాకెట్లయితే మేమంతా ఇప్పుడు ఉద్యోగాలు చేసి మా ఇంట్రెస్ట్ కొద్ది సబ్జెక్ట్స్ తెలుసుకుంటున్నామో, ఆయన కూడా అట్లాగే తెలుసుకొని ప్రకృతికి సంబంధించిన ముఖ్యంగా వాయుతత్వం. సో, ఏ ఆశ్రమానికైతే వచ్చే ఆదివారం ప్రోగ్రామ్ పెట్టామో, ఆయన ఆ నైపుణ్యాలు, ఆ జ్ఞానము అవన్నీ తెలుసుకుని ఆశ్రమంలో 540 చెట్లు అంటే ఔషధ విలువలున్న చెట్లు నాటారక్కడ. సో, ఆ చెట్ల గాలి అంటే ఔషధ విలువలున్న చెట్ల గాలి పీల్చినప్పుడు ఆ లంగ్స్‌లోకి అది వెళ్ళినప్పుడు, ఆ లంగ్స్ ప్యూరిఫై అయ్యి, ఇంక పూర్తిగా 100% బాడీలో ఆక్సిజన్ ఉంది. అసలు టాక్సిన్సే లేవనుకోండి. ఇమాజిన్ చేయండి ఆరోగ్యం ఎంత బావుంటదో అసలు. లంగ్స్ ప్యూరిఫై అయినాయంటే చాలా మటుకు రోగాలు పోయినట్టే. మ మనకు ఆ కళ్ళు తిరగడం ఇవన్నీ చాలా సందర్భాల్లో అవుతుంటాయి. అంటే ఏమవుతుంది? ఆక్సిజన్ బ్రెయిన్‌కెళ్ళట్లేదు. ఆక్సిజన్ ఆ బ్లడ్ నుంచి బ్రెయిన్‌కెళ్ళనప్పుడు మనకి గిడ్డినెస్ వచ్చినట్టు అనిపిస్తోంది. సో, ఆక్సిజన్ ఇది లేకుండా వేరే ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు మనకి ఆ రెస్పిరేటరీ డిసీజెస్ అన్నీ వస్తున్నాయి. ఇంక జలుబు నుంచి మొదలుపెట్టి ఇంక అదెక్కడో క్యాన్సర్ దాకా ఎళ్ళిపోతాం. సో, ఈ రోగాలన్నీ మన శ్వాసకు సంబంధించిందే ఉంది. సో, ఆయన ఏం చేశారంటే అక్కడ 540 చెట్లు నాటారు. సో, నంబరింగ్ వేసుంటది. కొన్ని చెట్ల దగ్గర ఏంటంటే, ఆ గాలి పీల్చడం వల్ల ఏమేమి రోగాలు నయమవుతాయి అని గూడా అక్కడ రాసుంది. సాధారణంగా మనం మాట వింటూ ఉంటాం. ఎవరికైనా ఒంట్లో బాలేకపోతే కొంచెం వేరే చోట్లకెళ్ళేసి రండి. అక్కడ కొంచెం గాలి మారితే గూడా ఆరోగ్యం బాగవుతది. సో, ఈ రోజుల్లో సిటీలో ఉన్న పొల్యూటెడ్ వాతావరణానికి గూడా కొన్ని రోజులు వెళ్లి అక్కడన్నా ఉండేసొస్తే కొంచెం ఆరోగ్యం బాగుపడతది. కొంచెం గాలి మారితే ఆరోగ్యమే ఉంటాయి. అంటే ఏంటి ఇక్కడ వాయుతత్వానికి అంత ప్రాముఖ్యత ఉంది. దాన్ని పూర్తిగా అసలేమంటారు అసలు మర్చిపోయినామేమో అనిపిస్తుంది. సో, నేను గూడా ఈ మధ్య వెబ్‌సైట్ ఇవన్నీ తయారు చేయాలని జెప్పి కంటిన్యూయస్‌గా కంప్యూటర్ చూడడము అసలు తింటున్నామా, తాగుతున్నామా, గాలి పీలుస్తున్నాం ఏది లేదన్నట్టుంది. అంటే యజ్ఞంలో వేసిన తనువుని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. సో, ఎక్కడో అది డైవర్ట్ అయ్యేసరికి జాయింట్ పెయిన్స్ అంటే ఈ కంటిన్యూయస్‌గా కంప్యూటర్ చూస్తే కొంచెం నర్వ్స్ స్ట్రెయిన్ అవుతాయి. సో, అప్పుడేమవుతది డెఫినెట్‌గా బాబా ఎప్పుడు గుర్తుంటారు గానీ, అప్పుడు మనకు బాబా మనకు తోడుగా ఉండి ఇండికేషన్స్ ఇస్తారు కాబట్టి, అప్పుడు మేము ఆల్రెడీ వరుణ్ డ్రాప్స్ అని వాడుతూ ఉంటాం. అంటే ఈ జలుబు దానికి అది వాడుతున్నప్పటి నుంచి బానే ఉంది. దానికి సంబంధించిన బుక్ చూస్తుంటే అప్పుడు అనిపిచ్చింది. అరే! ఇక్కడికెళ్తే ఏమైనా రిఫ్రెషింగ్ ఉంటుందేమో అని చెప్పేసి ఓ సండే వెళ్ళా. సో, ఆశ్రమానికి వెళ్ళాను చూసినా. అది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం గూడా చూసాను నేను కొంపల్లిలో ఉద్యోగం చేసేటప్పుడు. కానీ మళ్ళీ ఇలా 20 ఏళ్ల తర్వాత వెళ్ళాల్సిన అవసరం వస్తదనుకోలేదు. సో, అక్కడ వెళ్ళి ఆ చెట్ల చుట్టూ అక్కడ టైమ్ స్పెండ్ జేసి, ఆ రిఫ్రెషింగ్ ఎయిర్ అంతా ఇన్‌హేల్ చేసినప్పుడు చాలా మటుకు ఏమంటారు దాన్ని ఫ్రెష్ ఫీలింగ్. ఆ తర్వాత అక్కడ వాళ్ళేంటంటే సండేస్ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఆయుర్వేదిక్ ఇది. శ్రీ సాయి ఫార్మాస్యూటికల్స్ అని చెప్పి ఒక మెడికల్ ఫ్యాక్టరీ ఉంది. ఆయుర్వేదిక్ మెడిసిన్స్. సో, ఇప్పుడు ఈ కంప్యూటర్‌లు చూసేసి లేదా ఏజ్ వల్ల ఎలా వచ్చినా కానీ వాళ్ళకి అక్కడ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చి, వాళ్ళకి ఆకులతో చేసినయి అది ఏమంటారు లేపనాలు టైప్ ఏసి అట్లా ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట. అది కాకుండా గూడా పెయిడ్ గూడా ఉన్నాయి.
సో ఈ రోజు ఏంటంటే మేము ఇచ్చే పొజిషన్ లోనే ఉన్నాము. సో కాబట్టి కాంట్రిబ్యూట్ చేద్దాం అని చెప్పేసి నేను చేశాను. సో ఆ తర్వాత అందరికీ చెప్తే కూడా మనకేదైనా మంచి జరిగితే అందరికీ చెప్పాలంటారు కాబట్టి సో గ్రూప్‌లో కూడా పెట్టాను. సో ఇప్పుడు ఇలాంటి విషయాలొచ్చేసరికి ఇప్పుడు మనం ఎందుకెళ్తున్నామంటే ఫస్ట్ అక్కడికెళ్ళి చూస్తాం ఆశ్రమంలో. సో ఎన్ని చెట్లున్నాయని తెలుసుకుంటాం. ముందు ఆధార మూర్తులైన మీరు అప్‌డేట్ అవ్వాలి. ఎందుకంటే అందరూ రావడం ఎట్నుంచొచ్చారంటే తిండికి ఫోకస్ పెట్టుకొనొచ్చారు. సో ఇప్పుడు నాకు తెలిసి చాలా మందికి ఆ ఫోకస్ పోయింది. కానీ వీటి మీద కూడా ఫోకస్ పెరగాలి. మనం ఎప్పుడైతే మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడతామో, వంశావళి మొత్తం చూసుకుంటది. సో ఇక్కడ మనం ఈరోజు అందరికీ ఆరోగ్యం బాగుండాలని చెప్పి మనం గ్రూప్‌లో సంకల్పాలు వేస్తున్నాము, చేస్తున్నాం గూడా. సో ఇలా ఒక్కొక్కరికి ఆరోగ్యం బాగవ్వాలి అని చేసుకుంటూ ఆకుకు నీళ్లు పోసుకుంటూ కూర్చోవడం కాకుండా ఆధారమూర్తులమైన మనమే ఈరోజు పంచతత్వాలతో చేసిన శరీరంలో ఎలాగో తిండికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇంకా దాని మీద మనం సబ్జెక్ట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ పృథ్వీతత్వం అన్న పాయింట్‌ని పక్కన పెట్టేసి వాయుతత్వము, జలతత్వము, ఆ తర్వాత అగ్నితత్వము, ఆకాశత 5 పంచతత్వాల్లో దీన్ని తీసేద్దాం. ఎందుకంటే మనం ఏది తినాలి, ఏం చేయొద్దని అందరికీ నాలెడ్జ్ ఉంది. ప్రకృతి వైద్యాలని అదని ఏం తినాలి, ఏం తినకూడదు ఇవన్నీ మనకొద్దు, అది పక్కన పెట్టేద్దాం. ఈ మిగిలిన 4 తత్వాలు ఎలా పనిచేస్తున్నాయి అని ఆధారమూర్తులమైన మనం అప్డేట్ అయితే, మనము యజ్ఞంలో వేసిన తనువు గురించి మనం జాగ్రత్త తీసుకుంటే, ఆ తరంగాలు వెళ్ళినప్పుడు మొత్తం వంశావళంతా జాగ్రత్త తీసుకుంటారు. ఆ తీసుకున్నప్పుడు ఏమైద్దంటే స్వతహాగా అందరూ ఆరోగ్యంగా అయిపోతూ ఉంటారు. సో ఆ రకంగా తనువు ఆరోగ్యంగా ఉన్న చోట మనసు కూడా ఆరోగ్యంగా ఉంటది. అందరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మనమే ఇక్కడ పునాదెయ్యాలి. సో వచ్చే ఆదివారము 10:30 ఒక టైం అంటూ పెట్టుకున్నామంటే బాబా సమయానికన్నా ముందు రమ్మంటారు కాబట్టి ఒక 10 మినిట్స్ బిఫోరే రండి. అక్కడ వచ్చిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత వెళ్ళి కొంచెం రైట్ సైడ్ వెళ్తే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటది. ఓపెన్ స్పేస్ ఉంటది. అక్కడ కూర్చుందాం. మాట్లాడుకుందాం. ప్లస్ అక్కడ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ప్రొహిబిటెడ్ అని చెప్పి బోర్డ్ ఉంటది. కనిపించకపోవచ్చు. కానీ సంస్థ యొక్క గైడ్‌లైన్స్ ఏమైతుంటే అవి గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. సో కాబట్టి ఫస్ట్ అందరం అక్కడ అక్యూములేట్ అవుదాం. అంటే అక్కడ కలుద్దాం. కలిసిన తర్వాత అక్కడ ఒక అన్నయ్యతో మాట్లాడాము. సో అన్నయ్య ఒకరిని అరేంజ్ చేస్తారు. ఎవరైనా అంటే తెలుసు అక్కడ వాలంటీర్స్ ఉంటారు కదా! వాలంటీర్‌ని అరేంజ్ చేస్తారు. సో ఆ వాలంటీర్ మనకు అన్ని చెట్లు అక్కడ చూపిచ్చి వాటి యొక్క ఇంపార్టెన్స్ చెప్తారు. వాటి గురించి తెలుసుకుంటాము. తెలుసుకుని ఆ తర్వాత మన జీవితంలో వాటినంటే వాయుతత్వం యొక్క ప్రాముఖ్యత, నీటి తత్వము, తర్వాత చెట్ల ద్వారా వస్తున్న సూర్యరశ్మి ఏదైతే ఉందో అది మన తనువు మీద పడతది కాబట్టి, ఆ రోజు అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ టోటలీ రిఫ్రెషింగ్ డే అనుకోవాలి. సో ప్రతిరోజు అక్కడ ఆశ్రమానికి వెళ్ళకపోయినా కానీ, మీరు మీ చోట్లకెళ్ళిపోయిన తర్వాత కొన్ని విషయాలు మనకు చూసినప్పుడు ఏమైద్దంటే దాని ఇంపార్టెన్స్, దాని ప్రాముఖ్యత తెలిసినప్పుడు ఇంకా జాగ్రత్తగా చేస్తాం. సో ఆ రకంగా మీరు తిరిగి వెళ్ళిన తర్వాత ఈ చెట్ల యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు చూడండి ఎక్కడ పడితే అక్కడ చెట్లు నరికేస్తూ ఉన్నారు. సో అలా కాకుండా ఈ చెట్ల యొక్క ప్రాముఖ్యత, ఈ చెట్ల ద్వారా ఏ రకంగా మన ఏమంటారు దాన్ని, ఆ వాయుతత్వం ద్వారా ప్లస్ సూర్యరశ్మి, వీటిని మనం తెలుసుకుని మనం ఒకరికి చెప్పగలగాలి. సో ఉదాహరణకు చెప్పాలంటే అశ్వత్థ వృక్షం అని చెప్పేసి, అశ్వత్థ వృక్షంలో నారాయణుడు ఉంటాడని చెప్పేసి పిల్లలు పుట్టకపోతే ఏం చేసేవాళ్ళంటే ఆ చెట్టు చుట్టూ దారం పట్టుకుని తిరిగేవాళ్ళు. తిరిగితే ఏమంటే పిల్లలు పుడతారు అని చెప్పారు. కానీ దాని వెనకున్న లాజిక్ చెప్పలేదు. ఆ చెట్టు ఏదైతే ఉందో, ఆ చెట్టు యొక్క గాలి పీల్చినప్పుడు ఏమైతదంటే గైనిక్ సిస్టమ్ ఏమంటారు దాన్ని, రీజనరేట్ అవుతది. అప్పుడు పిల్లలు పుట్టే అవకాశం ఉందని ప్రతి దాంట్లో ఏం చేశారంటే యాక్చువల్‌గా ఆ దైవత్వాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మనం జ్ఞాన మార్గంలో డైరెక్ట్‌గా ప్రకృతి వరకు వెళ్ళేవి మీ తరంగాలు కానీ, మాటలు కాదు అంటున్నారు. సో ఆధారమూర్తులం మనం ఇక్కడ ఉంటే ఆటోమేటిక్‌గా తరంగాలు వెళ్ళిపోతాయి. దానికంటూ సంకల్పాలు, ఎందుకంటే ప్రకృతికి మన తెలుగు భాష అర్థం కాదు. ఏ భాష అర్థం కాదు దానికి. మన యొక్క స్థితి తప్పితే, మన తరంగాలు తప్పితే. సో అప్పటి ఋషులు మునులు ఏం చేశారంటే ఇలాంటి విషయాలు జీవితంలో ఒక భాగం చేసేసారు.
సో ఇప్పుడు వాళ్ళకి కూర్చోబెట్టి గైనిక్ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే ఇలా చెయ్యాలి అని చెప్పేసి ఇంత వెళ్ళకుండా అందులో నారాయణుడు ఉంటారు. సో ఆ దారం పట్టుకుని తిరగడం అంటే దారంలో ఏమీ లేదు అక్కడ. అట్లీస్ట్ ఆ దారం పట్టుకొని తిరిగినప్పుడు ఆ చెట్టు చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ గాలి పీలుస్తారు. ప్లస్ కాన్సంట్రేషన్ దేని మీద ఉంటది? ఆ చెట్టు తిరుగుతున్నప్పుడు ఆ తర్వాత వాళ్ళకి ఏదో ఒక మంత్రాన్ని ఉపదేశించేవాళ్ళు. అంటే ఏంటి? మనస్సు ద్వారా. సో మనస్సు అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ? ఇక్కడ బాబా చెప్పేటప్పుడు తరంగాలు వాయుమండలం అంటారు. పంచతత్వాల పరంగా ఇది ఆకాశతత్వం. సో ఆకాశతత్వం అంటే ఏదో పైనేదో ఉండడం కాదు. ఏదో బ్లూగా ఉంటది చేస్తంటే అది కాదు. అసలు అంటే టోటలీ స్పేస్ శూన్యం అన్నట్టు. పంచతత్వాల్లో ఆకాశతత్వం మనసును రిప్రజెంట్ చేస్తుంది. సో అందుకని అప్పుడు ఏం చేశారంటే ఆ రకంగా చెట్టు చుట్టూ తిరుగుతూ భగవంతుని తలుచుకుని అంటే మనసు ఆకాశతత్వం వాయుమండలం భగవంతుణ్ణి తలుచుకుని వాయువు వేరు వాయుమండలం వేరు బాబా చెప్పేది. వాయువు అంటే మనం ఇప్పుడు పీలుస్తున్న శ్వాస గాలి. వాయుమండలం అని బాబా ఏదైతే అంటున్నారో అది భక్తిలో ఆకాశతత్వం అంటారు. మనం తరంగాలు వెళ్ళేది వాయుమండలం ద్వారా. స్పేస్, స్కై, ఆకాశం. సో ఒకరి నుంచి ఒకరికి తరంగాలు వెళ్తున్నాయి ఈ వాయుమండలం ద్వారా. సో ఆ రకంగా భగవంతుని తలుచుకుంటూ ఆ చెట్టు చుట్టూ తిరిగినప్పుడు మనసు ఆయనని తలుచుకునేది. ఆ తర్వాత ఆ గాలి పీల్చుకున్నప్పుడు ఏమైపోయేదంటే ఆ సిస్టమ్ ఆటోమేటిక్ గా రిపేర్ అయ్యేది. ఇప్పట్లాగా అప్పుడు ఈ ఇంగ్లీష్ మందులు ఇవన్నీ ఏమీ లేవు. అప్పుడంతా అంటే ఆల్మోస్ట్ బ్రిటిష్ రాకముందు వరకు ప్రకృతి వైద్యం మీదే నడిచేది భారతదేశం. బ్రిటిష్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ టాబ్లెట్లు వచ్చాయి. ఎందుకంటే రోగాలు కూడా పెరిగిపోయినాయి కాబట్టి. సో అంతకన్నా ముందు ఏదున్నా కానీ ఆ వైద్యం అన్నది ప్రకృతి మీదనే ఆధారపడి ఉండేవారు. సో ఎక్కడ పునాది పడింది? ఇక్కడే పడింది. సో అది జీవితంలో భాగం. ఇప్పట్లాగా పిల్లల కోసం అని చెప్పి ఇంత టఫ్ ట్రీట్మెంట్లు ఏం తీసుకునేవాళ్ళు కాదు. సో దీనికి సంబంధించిన ఆయుర్వేదిక్ మందులు గాని, ఇలా చెట్ల నుంచి గాని చేసి పెడితే ఆ తర్వాత అన్ని సెట్ అయిపోయేది. ఈ ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి ఏవి లేవసలప్పుడు. అంత సమాజం పక్కా ఉండేది. ఏమైనా చిన్న చిన్న సమస్యలున్నా ఆ పెద్దలు, ఆ అనుభవజ్ఞులు వాళ్ళు ఆ గైడెన్స్ ఇచ్చినప్పుడు ఆ జనరేషన్స్ ఆ రకంగా వెళ్ళిపోయేవి. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆశ్రమంలో గూడా వెళ్ళినప్పుడు ఒక కొబ్బరికాయ పట్టుకుని ఒక 7 చుట్లన్నా తిరగమని చెప్తారు. సో ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, అక్కడ పోగానే కొబ్బరికాయ పట్టుకొని మేం తిరగాలనా చేయాలి. కొబ్బరికాయ కాదు పాయింట్ ఇక్కడ. కొబ్బరికాయ గాదు, ఆ చెట్టు చుట్టూ దారం కాదు. అక్కడ బోర్డుల మీద గాని, ఆయన రాసిన పుస్తకాల్లో గాని స్పష్టంగా రాసాడాయన. ఏమని? మీరు ఆ రకంగా తిరుగుతున్నప్పుడు, ఆ చెట్ల నుంచి ఆక్సిజన్ అన్నది మీరు ఇన్‌హేల్ చేసి పీల్చుకొని ఏదైతే ఉందో లంగ్స్ 100% గనక ఆక్సిజన్‌ని నింపుకోగలిగితే ఇవి రోగాలన్నీ పోతాయని ఆడ బోర్డ్ మీద రాసుంది. అంటే ఆక్సిజన్ వల్ల ఎంత ఉపయోగం ఉంటది, ఏం జరుగుతది అని. కానీ అది చదువుకోకపోవడం వల్ల అందరూ అక్కడికొచ్చిన వాళ్ళు ఏమనుకున్నారంటే కొబ్బరికాయ పట్టుకొని తిరగాలంటే కొబ్బరికాయ పట్టుకొని తిరగాలి. అంటే ప్రతీదీ స్థూలానికొచ్చేసి కూర్చుంది. ఎందుకంటే ఇక్కడ ఆధారమూర్తులు అసలు సబ్జెక్ట్‌ని పక్కన పెట్టి స్థూలానికెళ్ళిపోయారు. సో ఈరోజు పంచతత్వాలతో చేసిన శరీరానికి పంచతత్వాలు ఇచ్చి తను యజ్ఞంలో వేసిన తనువు జాగ్రత్త తీసుకోవాలి. అదంతా పక్కన పెట్టేసి బాబాకి భోగు పెట్టండి, భోగు పెట్టండి, బాగు చేసేస్తాడంటే అలా ఉండదు. సో అక్కడ కూడా ఏంటంటే ఆ భక్తి యొక్క కొన్ని పద్ధతులున్నాయి. సో సతో ప్రధాన భక్తి అంటే శివుణ్ణి పూజ చేసే భక్తి నుంచి దేవతల్ని పూజ చేసే రజో నుంచి తమోకొచ్చింది. అంటే పంచభూతాలని పూజ చేసేవారు. కానీ ఉద్దేశాలైతే మంచివే వాళ్ళు. అందరి ఆరోగ్యం బాగుండాలన్న మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారు. కాబట్టి అక్కడికి వెళ్లి అక్కడ పూజ విధి విధానాలని విమర్శించే తప్పు మళ్ళీ చేయకండి. వాళ్ళ పద్ధతులు వాళ్ళకుంటే మనం గౌరవించాలి. ఎందుకంటే కొంతమందికి పోతే అయ్యో! ఎందుకంటే జ్ఞానులకు అహంకారం ఎక్కువ. ప్రతిదానిని విమర్శించడం అలవాటైపోతుంటది. సో అక్కడెళ్ళినప్పుడు కొంతమంది భక్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ చెట్ల చుట్టూ తిరుగుతూ ప్రసాదం పెట్టి పూజలవి చేసుకుంటూ ఉంటారు. గౌరవిద్దాము. మనం అక్కడి నుంచి వీలైతే ఇంకా మనం వాళ్ళకి శక్తినిద్దాం. వాళ్ళ మనోకామనలు సిద్ధించాలని చెప్పి వాళ్ళ వరదానం ఇచ్చి భక్తుల యొక్క మనోకామనల్ని పూర్తి చేయాల్సిందే తప్పితే అక్కడ విమర్శిస్తున్నాము అనంటే సబ్జెక్ట్ అర్థం కాలేదని. సో ముఖ్యంగా సేవకొచ్చే సేవాదారులు ఎవరైతున్నారో ఈ సూచనలు ఇంకా మీ మైండ్‌లో ఫిట్ అయిపోవాలి. ఎందుకంటే జ్ఞానం మార్గంలో గూడా ఏం నడుస్తోందో, అక్కడేం నడుస్తోందో మీకు తెలుస్తూనే ఉంది.
సో మనం వెళ్తుంది ఎందుకు అంటే ముఖ్యంగా పంచతత్వాల్లోని మిగిలిన 4 తత్వాలు అంటే ఈ ఆహారం అన్నది కాకుండా మిగిలిన 4 తత్వాల యొక్క ప్రాముఖ్యతని ఇప్పుడు నేను చెప్పింది కొంత మళ్ళీ అక్కడికొచ్చాక కూడా చెప్తాను. ఎందుకంటే కొన్ని చూసి తెలుసుకున్నప్పుడు మనకి ఇంకా సబ్జెక్ట్ బాగా దిగుతుంది. సో అక్కడ అది తెలుసుకుంటాము. భక్తి మార్గాన్ని విమర్శించము. అక్కడ ఎవరైనా పూజలు చేసుకుంటున్నారు. ఫలానా చెట్టుకి దేవుడు శివుడు, ఫలానా బిల్వపత్రానికి పార్వతి అంటే వాడు పూజలు చేస్తుంది ఆ శివుడికి, నారాయణుడికి, శక్తి స్వరూపాలకి. సో మనం వెళ్లి వాళ్ళని అసహించుకోవడము, ఇంకా వీళ్ళు భక్తి చేస్తున్నారా? వీళ్ళకి ఇంకా చెప్పినా అర్థం కాలేదా? సో నాకు తెలిసి ఇప్పుడు జూమ్ ద్వారా రెగ్యులర్‌గా క్లాస్‌లు అటెండ్ అయ్యేవాళ్ళు అలాంటివేవి చెయ్యరనే అనుకుంటున్నాను. అందుకే ఆ రూల్ గూడా పెట్టాం మేము. జూమ్ క్లాసెస్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళే రావాలని. ఎందుకంటే నేను మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి మీకు బేసిక్స్ చెప్పలేను. మళ్ళీ స్వదర్శన చక్రంలో ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలు, మళ్ళీ ప్రకృతి రోజు సేవ చేసింది కాబట్టి ప్రకృతికి భావని బేసిక్స్ ఇంకా మనం బేసిక్స్‌లోకి దిగమింకా. ముందుకెళ్ళిపోతాం. సో ముందుకెళ్ళిపోయి పంచతత్వాల్లోని మిగిలిన 4 తత్వాల ప్రాముఖ్యత తెలుసుకోవడానికి ఎళ్తున్నాం మనం. మనకు తెలుసు. ఇప్పుడు చెప్తున్నాను. అక్కడ ఇంకా చూపిచ్చి కూడా చెప్తారు. సో, అక్కడ వాళ్ళ వాలంటీర్స్ గూడా ఉంటారు కాబట్టి, వాళ్ళతోటి కూడా కొన్ని తెలుసుకుని, ఆ తర్వాత ఏంటి అక్కడికి, ఇక్కడికి మనకి డిఫరెన్స్. ఇప్పుడు అక్కడ బోర్డుల మీద చదివితే, ఆ చెట్ల చుట్టూ తిరిగితే కూడా పాపాలు పోతాయంటున్నారు. కానీ నిజంగా పోతాయా? పోవు. నిరాకారుడికి కనెక్ట్ అవ్వాలి. ఆత్మ పరమాత్మను తలుచుకోవాలి. సో, డిఫరెన్స్ ఏంటి మార్గాలకు మనకంటే ఒక రాజయోగం. ప్రకృతిని రాజయోగం నేర్పిస్తుందే కర్మేంద్రియాలని ప్రకృతి జయించడానికి. సో వాళ్ళ దీనికి తగ్గట్టు వాళ్ళు తెలుసుకున్నారు. బానే ఉన్నారు. సో ఇప్పుడు నేను గమనించిన చాలా 11 సంవత్సరాలు చూసిన మెజారిటీ అసలు బాబా ద్వాపరంలో ఎందుకు రాలేదు? అసలు జ్ఞానంలో లేని వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎళ్లి చూస్తే అయితే ఆళ్ళు బాగా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తది నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మేము ఎళ్లి చూస్తున్నాం గదా! అసలక్కడికి వెళ్లి వచ్చే వాళ్ళని ఎవ్వరిని గూడా బ్రహ్మకుమారి సెంటర్‌లో అడిగినట్టు ప్రొఫైల్ అడగట్లేదు. మీరు ఏం చేస్తారు? ఇంతవరకు అక్కడ ఎవరు నా పేరు, ఊరు ఏమి అడగలేదు. మనం ఏ ఉద్యోగాలు చేస్తాం? ఫైనాన్షియల్‌గా ఎంత స్టేటస్ ఉంది అని ఎవ్వరు అడగలేదు ఇంతవరకి. ఎక్కడ గూడా హుండీలు పెట్టి లేవు. హుండీలంటే బండారాలు. డబ్బులేయడానికి ఏమీ లేవు. డబ్బు గురించి అడిగింది లేదు, పెట్టింది లేదు. వచ్చిన వాళ్ళకి ఇంకా ఏమేమి సమస్యలున్నాయని అడిగి తెలుసుకుంటున్నారు. వాళ్ళు అడుగుతున్న మొదటి ప్రశ్నే అది ఏం ప్రాబ్లమ్ ఉంది? అంటే ఫోకస్ వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేయాలన్న దాని మీద ఉంది. అంతే తప్పితే ఫైనాన్షియల్ స్టేటస్ మీద దాని మీద దీని మీద ఏం లేదు. ఈ విషయం గూడా ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైమ్ అమ్మ నాన్న ఆశ్రమ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు, ఇప్పుడు పెట్టినప్పటికి ఇప్పటికి ఇంకా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఇప్పటికి ఇంకా ఫోను చేసి వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారంట, వాళ్ళు మోసాలు చేస్తున్నారంట, వాళ్ళు కమర్షియల్ అంట, అదంట, ఇదంట. ఇన్ని అనుమానాలతోటున్నారు. ఈరోజు అమ్మా, నాన్న ఆశ్రమంకెళ్ళినప్పుడు వాళ్ళకొక ఆలోచనొచ్చింది. రోడ్ల మీద తిరిగే వాళ్ళకంతా తెచ్చి ఆశ్రయం కల్పించాలని. కానీ అన్నన్ని కోట్లు పెట్టి కట్టాలంటే వాళ్ళ దగ్గర లేదు గానీ, వాళ్ళ సంకల్ప బలం గట్టిగా ఉంది. కానీ చేశారు. సో, ఎవరెవరికో బాబా ప్రేరణిస్తూ పోతున్నారు. వాళ్ళొచ్చి అక్కడ ఎందుకంటే ఆత్మ జ్యోతి ఆరిపోయే సమయానికొచ్చాడాయన. సో, ఆత్మలో శక్తి లేదు. కానీ చెయ్యాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళందరికీ ప్రేరణిచ్చి ఆ శక్తిని నింపుతుంటే వాళ్ళొచ్చి అక్కడ డొనేట్ చేస్తూ ఉంటే సేవలు జరిగిపోతూ ఉన్నాయి. సో, అందులో తప్పేముంది? మనము చెయ్యట్లేదు. చేసేవాళ్ళకి చెయ్యట్లేదని చెప్పి మనమే ఆధారమూర్తులను విమర్శిస్తూ ఉన్నాం. తప్పు చేసే వాళ్ళనేమో అడిగే ధైర్యాలు లేవు మనకి. సో, వెళ్లి మనమంతా చూసే వచ్చాం. ఇప్పుడు నేను ఈరోజు జ్ఞానం చెప్పేటప్పుడు ఎక్కడ బాబా ఏం చెప్పారా అని చెప్పి ఆధారాలతో సహా చూపిచ్చి మరీ చెప్పా. సో, అటువంటి నేను ఈరోజు మిమ్మల్ని బయటికి తీసుకెళ్తున్నాను అనంటే అన్ని జాగ్రత్తలు తీసుకునే తీసుకెళ్తాగా. బ్రహ్మకుమారులు చేసే మోసాలే తెలుసుకుని నేను మోసపోకుండా బాబా సాంగత్యంలో బాబా సహాయంతోటి జాగ్రత్త పడ్డదాన్ని. మిగిలిన విషయాల్లో జాగ్రత్త పడనా? సో ఎవరో మోసం చేస్తుంటే, ఎవరో కమర్షియల్ అనుకుంటే మీ అందరిని తీసుకెళ్లడం గాదు గదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోను. ఏ పని చేసినా జ్ఞానం దగ్గర నుంచి ప్రతిది బాబాని అడిగే చేస్తాను నేను. సో ఈరోజు అమ్మా నాన్న ఆశ్రమానికి తీసుకెళ్తున్నా, ఈ సాయి గీత ఆశ్రమానికి తీసుకెళ్తున్నా, నేను అడిగే చేస్తున్నాను. వాళ్ళ మీద నమ్మకం లేకపోయినా కనీసం నా మీదన్నా ఉండాలి గదా! నాకు అది గూడా లేకపోతే ఎక్కడికెళ్తారు? ఏ డైరెక్షన్‌లో ఎళ్తారు?
సో ఇప్పుడు ఈ సాయి గీత ఆశ్రమాన్నే గనక తీసుకుంటే అతను ఒకప్పుడు చిన్న సైజ్ గవర్నమెంట్ ఎంప్లాయే. సో ఆయుర్వేదిక్ మెడికల్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆ మందులు అమ్ముతూ పోతూ ఆయన డబ్బు సంపాదించాడు. తప్పేముంది అందులో? ఈరోజు డబ్బు సంపాదించడం అన్నది పవిత్ర కార్యమే. దానికోసమని ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయం ఏదైనా చేసుకోవచ్చు. సో ఆయన వ్యాపారం చేసుకున్నాడు. సో ఆయనకు తెలుసుకున్న ఆయన మామూలుగా ఒకప్పుడు చెప్పడం ఏంటంటే ఇల్లు తిరిగి పేపర్ కూడా వేసారంటారు కొంతమంది. సో అటువంటి వ్యక్తి నైపుణ్యాలు అంటే ఈ రోజు ఎట్లుందంటే సమాజం ఏ డెవలప్‌మెంట్ లేకుండా అలా పడుంటే ఇంక ఓకే అన్నమాట. ఎవరైనా నైపుణ్యాలు డెవలప్ చేసుకొని ఏమైనా కాస్త ముందుకెళ్ళిపోయారంటే ఇంక ఆళ్ళ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఆయన ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఫ్యాక్టరీ పెట్టుకొని ఆ మందులు అమ్మి వ్యాపారం చేసినప్పుడు ఆయన సంపాదించుంటాడు కోట్లు. తప్పేముంది అందులో? ఆయనేం మందిని ముంచి సంపాదించలేదు కదా! ఆయనేమి కాపురాలు కూల్చలేదు కదా! ఇక్కడ అమ్మా నాన్న ఆశ్రమంలో శంకరాన్ని గూడా అందరూ చూసారు నా వెంట వచ్చిన వాళ్ళు. సో వాళ్ళేమి ఎవరు కాపురాలు కూల్చట్లేదే. వాళ్ళు ఎవ్వరిని గూడా బ బ బ ఇది భయపెట్టట్లేదు. మీరు గనక మాకు డబ్బులు ఇవ్వకపోతే మేము మౌంట్ అబూకి తీసుకెళ్ళము. మిమ్మల్ని మౌంట్ అబూకి తీసుకెళ్ళము. అంతిమంలో వచ్చే ట్రైన్ ఎక్కించమని ఏ బెదిరింపు చర్యలు చేయట్లేదే. అసలు మనమంటూ ఒకరం ఉన్నామన్న విషయం గూడా ఆళ్ళకి తెలీదు. సో ఈరోజు బాబా మనల్ని సేవలు చేయమంటున్నారు కాబట్టి ఆయన ఇచ్చే డైరెక్షన్స్ తీసుకొని ఎక్కడ అవసరం ఉందా అని చెప్పి మనం చూసుకొని మనం వెళ్తున్నాం అంతే. అంతే తప్పితే వాళ్ళెక్కడ మనల్ని మోసం చేయడం గాని, ఎక్కడ మనల్ని భయపెట్టడం గాని ఏమి చేయటం లేదు. మరి ఆ మాత్రమన్నా మనం కొంతన్నా ఆలోచించాలి గదా! మనం ఉన్నదే సేవ కోసము. సో మొన్న అమ్మ నాన్న ఆశ్రమానికెళ్ళి చూసొచ్చాం సేవలెలా అవుతున్నాయి. ఆ తర్వాత డబ్బు డొనేట్ చేశాము. ఆ తర్వాత రోజు వాళ్ళకి శక్తినివ్వాలి కాబట్టి ఆ శక్తినిస్తూ పోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆశ్రమానికెళ్తున్నాం. సో ఇక్కడ ఆయన ఎవరైతే స్థాపించారో ఫౌండర్ సాయి కుమార్ గారు, ఆయన సాయి మెడికల్ ఫార్మాస్యూటికల్స్ అని చెప్పి కంపెనీ ఉందాయనకి. ఆ మెడిసిన్స్ మీద అంతా ప్రింట్ అవుతోంది. ఈరోజు ఇంగ్లీష్ మందులున్నాయి, హోమియోపతి మందులున్నాయి, ఆయుర్వేదిక్ మందులున్నాయి. సో ఆయన ఆయుర్వేదిక్ మందులనే ఇచ్చేస్తున్నారు. మేమవి వాడి చూసాము. మాకు నయమైంది. ఇప్పుడు నేను కొన్ని విషయాలకు ఇంగ్లీష్ మందులు వాడి చూసాను. సైడ్ ఎఫెక్ట్స్ అనిపిచ్చింది. సో ఇవి వాడాము. సో ఇప్పుడు చూడండి ఈరోజు ఇంత వర్షం పడుతున్నా గాని ఇంకా మాట్లాడగలుగుతున్నాము. జలుబు లేదు ఇవన్నంటే కొన్ని అక్కడ వాళ్ళు చేసే మెడిసిన్స్ వాడడం వల్ల నాకైతే బాగుంది. సో నాకు ఆరోగ్యం బావుంది కాబట్టి మీకు చెప్పాలనిపిచ్చింది. సో అది ఇక్కడే హైదరాబాద్ సిటీలో ఉందన్న విషయం మాకు ఈ మధ్య తెలిసింది. మేము ఊరికే డ్రాప్స్ ఇవన్నీ వాడుతున్నామే తప్పితే అది అసలు ఇక్కడుందన్న విషయం ఈ మధ్య ఎందుకో ఫోను చేస్తే తెలిసింది. సరే నాకు తెలిసింది గదా! వచ్చి మీరు చూస్తే పంచతత్వాల్లో మిగిలిన 4 తత్వాలు అంటే మనసా సేవ అన్నది ఎలా చేస్తున్నామో మనకు తెలుస్తుంది. సో మిగిలిన తత్వాల యొక్క ప్రాముఖ్యత మీ అందరిని తీసుకెళ్ళి చూపిస్తే మీకు ఇంకొంచెం సబ్జెక్ట్ బాగా గ్రహిస్తానన్న ఉద్దేశం ఒకటి. ప్లస్ అక్కడ వాళ్ళు కండక్ట్ చేసే ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఏమైతుందో ఆ సర్వీసెస్ నేను తీసుకున్నాను. కానీ ఇచ్చే పొజిషన్‌లో ఉన్నాను కాబట్టి నా వైపు నుంచి నేను ఆన్‌లైన్‌లో కొంత డొనేట్ చేశాను. సరే ఎంతోమంది మేము ధన సేవ గూడా చేస్తామని అంటున్నారు కాబట్టి మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఇందులో బలవంతం వాళ్ళు చేసింది లేదు, మేము చేసింది లేదు. సో మేము విజ్ఞతకే వదిలేసాం దాన్ని. విజ్ఞతకు వదిలేసినప్పుడు ఆధారమూర్తులైన మీరు వాళ్ళు మోసం జేస్తున్నారేమో, వీళ్ళు మోసం జేస్తున్నారని అనుమానంతో కూడుకున్న తరంగాల్ని వ్యాపింపచేస్తూ పోతూ ఉంటే ఇంక ఈ రకంగా నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళకెక్కడ విలువుంటది? మీరు ఆధారమూర్తులే తరంగాలన్నీవి పంపించేస్తూ ఉంటే, అసలు వచ్చి చూసారా అక్కడ? అమ్మా, నాన్న ఆశ్రమానికి వెళ్ళినప్పుడు గూడా ఎన్నో మాట్లాడారు. కానీ అక్కడ చూస్తే పిక్చరే డిఫరెంట్‌గుంది. సో ఇక్కడ ఆయన ఎక్కడెక్కడో ఔషధ విలువలున్న చెట్లన్నీ తెచ్చి నాటారు. ఫ్రీ ఎంట్రీనే ఇస్తున్నారు. సో ఎవరైనా వెళ్ళొచ్చు. ఎవరైనా ఆ బెనిఫిట్ తీసుకోవచ్చు. తప్పేముంది అందులో? నలుగురి కోసమే చేశారు గదా! ఇప్పుడు వాళ్ళు చేసినట్టు మొత్తం అన్ని చెట్లు తెచ్చేసి, ఇంత ల్యాండ్ కొని, చెట్లు నాటి ఇవన్నీ మనం ఎలాగూ చేయలేము. నేనైతే చేయలేను. సో ఎవరో చేశారు. వెళ్లి బెనిఫిట్ తీసుకున్నాను నేను. మరి బెనిఫిట్ తీసుకున్నప్పుడు నా వైపు నుంచి కూడా నేను కొంత కాంట్రిబ్యూట్ చేయాలి గదా! సో నా వైపు నుంచి నేనేం చేస్తున్నాను నాకున్న యోగ శక్తిని. సో మనసా సేవ అయిపోయింది. ఆ తర్వాత నాకు మంచి జరిగింది కాబట్టి ఇప్పుడు అక్కడ ఎంతో మంది లేని వాళ్ళొచ్చి ఫ్రీ సర్విస్ తీసుకుంటున్నారు. సో ఇంకెవరికైనా తెలిస్తే కూడా వచ్చి 20 రోజుల్లో అందరికీ జాయింట్ పెయిన్స్ ఉంటుంది. ఆలోపతి మందులంటాం గానీ అన్ని సైడ్ ఎఫెక్ట్సే ఇస్తున్నాయి. సో ఇక్కడ వీళ్ళు మంచి ప్రకృతి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్సే ఇస్తున్నారు. సో అది వాచా ద్వారా చెప్తుంటే వాచా సేవ అయిపోయింది.
ఆ తర్వాత కర్మణా సేవ, సంబంధ సంప్రదింపుల్లోకి రావడం. సో, వాళ్ళతోటి సంబంధ సంప్రదింపుల్లోకొస్తున్నాము. ఆ తర్వాత మిగిలిన వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళినప్పుడు ఏమవుతదంటే, మీకు ప్రకృతి పట్ల అవగాహన, ముఖ్యంగా వాయుతత్వము, సూర్యరశ్మి, జలతత్వము, వీటి మీద మీకు ఇంపార్టెన్స్ అన్నది తెలుస్తుంది. సో, ఇంకెవరికైనా మెడిసిన్స్ కావాలి అని అనుకున్నప్పుడు, మీరే మెడిసిన్స్ కొనివ్వచ్చు. ఇప్పుడు ఆ వరుణ్ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో మేమేం జేస్తున్నామంటే, అవన్నీ కొని తెచ్చిపెట్టుకొని, ఎక్కడెక్కడ ఎవరికైతే జలుబు చేసిందనంటే, ఆ మెడిసిన్స్ మేమే ఫ్రీగా పంచుతున్నాం. సేవ్ అయిపోతుంది గదా! అసలు ఇప్పుడు ఇదనే కాకుండా మామూలుగా మెడికల్ ట్రీట్‌మెంట్‌లకి ఇవన్నీ ఇస్తూ పోతుంటే ఏమైపోయిందంటే, నా స్వపరిశీలన చేసుకుంటే ఈ అంతిమ జన్మ వరకు కూడా అసలు చెప్పుకోదగ్గ పెద్ద రోగాలంటూ లేవు. ప్లస్ మా రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక అతను డాక్టరు. ఆ అంకుల్. సో, మాకు ఏదొచ్చినా గాని వచ్చిన చిన్న చిన్న ఆయన దగ్గరికెళ్ళిపోతే యాక్చువల్‌గా మాకు రోగం నయమైపోతుంది. ఫ్రీగా అది గూడా. ఎందుకంటే రిలేటివే కాబట్టి. అంటే అంతిమ జన్మ వరకు కూడా ఈరోజు మేమేదైతే అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనసా, వాచా, కర్మన సేవలు చేస్తున్నామో, మా 84 జన్మ వరకు గూడా మాకొక డాక్టరే ఉన్నారు. ఇలా ఈ రోజుల్లో ఏ రోగం వచ్చి ఒక డాక్టర్ పోతే ఒక్కడికి పోతే 10 చెప్తూ ఉంటారు. అసలు డాక్టర్ దగ్గర పోవాలంటే భయమేస్తది. కానీ ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఓంకార్ అంకుల్ అని ఎవరైతే మా రిలేటివ్ ఉన్నారో ఆయన దగ్గరికెళ్తే రోగం నయమైపోయేది. అంటే అసలు శ ఏమంటారు దాన్ని, శారీరక రోగాలన్నది అసలెప్పుడు సమస్యే కాదన్నట్టుంది. అంటే ఈ రోజు నేను చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో, ఆ సంస్కారాలు ఏవైతే ఉందో నా 84 జన్మ వరకు లాగే. ఎందుకు మెడికల్‌గా అందరికీ ఆరోగ్యం ఉండాలని చెప్పి ఎన్నో ఏళ్ల నుంచి మనస, వాచ, కర్మన చేస్తున్నాము. అందులో ఇప్పుడు ఇది చేస్తున్నాను. అంటే ఇంతకన్నా ముందు గూడా చేశాను గానీ, అప్పుడు ఈ జూమ్ క్లాసెస్ లేవు. మీరంతా నాకు పరిచయం గూడా లేరు కాబట్టి, మీకు చెప్పలేదు. ఎవరైతే నాతో పాటు ఉన్నారో వాళ్ళతో చెప్పా, చేస్తూ పోయాం. సో, ఈరోజు మీరంతా పరిచయం అయ్యారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఒకసారి వెళ్ళొచ్చి చూస్తే మనకు తెలుస్తుంది. ఏవన్నా కొన్ని విషయాలు చూసినప్పుడు వాటి మీద ఫోకస్ అన్నది గూడా మనకి పెరుగుతుంది. సో, అందుకోసం అని చెప్పేసి 8దో తారీఖు ప్రోగ్రామ్ పెట్టాము. సో, 10 నిమిషాలు ముందే రండి. వచ్చి ఆ స్ట్రెయిట్‌గా ఎంటర్ అయిన తర్వాత కొంచెం అటు పక్కకెళ్తే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటది. అక్కడ అందరూ మీట్ అయిదాం. ఎవరు పడితే వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతే కూర్చొని వెతకడం అంటూ ఉండదు. సో, మీరే అక్కడికి వచ్చినప్పుడు మనమంతా ఒక దగ్గర మీట్ అయ్యాక నేనక్కడ అన్నయ్యతో మాట్లాడి ఒక వాలంటీర్ వస్తే అందరం కలిసి వెళ్దాం. మీ సొంతంగా మేము అటెళ్ళిపోతాం, ఇటెళ్ళిపోతాం అంటే ఇంక నేను చేయగలిగిందేమీ లేదు. సంఘటనలో ఉండాలి అని అనుకునే వాళ్ళు రండి. తర్వాత ముఖ్యంగా జూమ్ క్లాసెస్ అటెండ్ అయ్యేవారు. సో, మనం అక్కడ వెళ్ళేది ఒక స్టూడెంట్‌గా, ఒక శివుని సేవాదారులుగా, ఒక శివుని విద్యార్థులుగా వెళ్తాం. లాస్ట్ టైమ్ అమ్మ, నాన్న ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, నా కారు ఇట్లా ఎంటర్ అయిందో లేదో, ఆ వాచ్‌మెన్ వచ్చి మీరు ఓం శాంతియా అని అడిగాడు. అంటే అప్పటికే ఎవరో వచ్చి ప్రచారం చేసి పారేశారు. శివబాబా ప్రత్యక్షం చేయడం మన లక్ష్యం అని చెప్పి ఒక సంస్థను స్థాపించి, గ్రూప్‌లో ఎవరైతే ఓకే అన్నారో వాళ్ళనే పెట్టుకొని, మిగిలిన వాళ్ళని తీసేసి, ప్రతి నిమిషం శివబాబాని ప్రత్యక్షం చేయాలని మేము పక్కన తపన పడుతుంటే, మాకన్నా ముందే ఎళ్ళిపోయి ఓం శాంతంట, బ్రహ్మకుమారిలంట అని ప్రచారం చేశారు. చెప్తున్నా గదా! కారు ఎవరొస్తున్నా సెక్యూరిటీ దగ్గరనే ఆ మాట అనేసాడు. ఆ తర్వాత ముందుకెళ్ళేసి మేము ఆ అన్నయ్యతో మాట్లాడుతుంటే ఎవరో ఇద్దరొచ్చి మేము మాట్లాడతాం అనేసి మాట్లాడుతూ ఇప్పుడు వీళ్ళంతా కుమారిస్ నుంచి వచ్చారంటే మళ్ళీ ఆయనను ఆపి సర్దిద్దాల్సొచ్చింది. సో, ఇది ఎందుకొస్తోంది ఈ సమస్య? ఎందుకు ఈ ఓం శాంతి బ్రహ్మకుమారిలన్న ట్యాగులతోటి వెళ్ళండి నాకే సమస్య లేదు. కానీ మా లక్ష్యం ఈ నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం యొక్క లక్ష్యమే బాబాని ప్రత్యక్షం చేయడం. వ్యక్తుల్ని ప్రత్యక్షం చేయడం కాదు. అందుకే మరీ చెప్తున్నాం జూమ్ క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళే రండి. సో, కాబట్టి కొంత నిజాయితీతోటి వ్యవహరించండి. వ్యవహరించి ఎవరైతే క్లాసెస్ అటెండ్ అవుతున్నారో వాళ్ళు రండి. టైం కన్నా ముందు రండి. నన్నడిగితే కొన్ని విషయాలు పాయింట్స్ ఏమన్నా నోట్ చేసుకోవాలనుకుంటే గూడా బుక్కు, పెన్ను లేదా మొబైల్‌లో చేసుకుంటే అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంక అదేదో అయిపోవడం కాదు. ప్రకృతి యొక్క గొప్పతనాన్ని మీరు చెప్పగలగాలి. పంచతత్వాలతో చేసిన శరీరంలో ఒక తిండే కాకుండా మిగిలిన వాటి మీద గూడా ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు ఆ రకంగా మనం చేస్తే అంతిమం వరకు అంటే యుగం యొక్క అంతిమం వదిలేసేయండి. ఈ జన్మలో మనం బతికున్నంత కాలము ఆరోగ్యంగా బతికేటట్టు ఉండాలి. ఎవ్వరి మీద ఆధారపడి, ఆ బెడ్ల మీద పడిపోయి, వాళ్ళందరి చేత చేపిచ్చుకొని ఇంటోళ్ళంతా విసుక్కుని, కసురుకుని చేసిన అటువంటి పరిస్థితి రావద్దు మనకి.
సో ఆ శరీరాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలన్నది ఇక్కడ పాయింట్. సో కాబట్టి మన ఈ జన్మ కూడా ఆఖరి శ్వాస వరకు ఆరోగ్యంగా మనము ఒకరితోటి చేపించుకోకుండా మనమే అందరికి సేవలు అందించే విధంగా ఆఖరి నిమిషం వరకు ఉండాలి మన జీవితం. ఆ రకంగా మన జీవితం ఉండాలి అంటే పంచతత్వాలతో చేసిన శరీరాన్ని యజ్ఞంలో వేయాలి. వేసిన తర్వాత దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే. దానికి శివబాబా సహయోగం ఉంటది. చెప్పాను కదా, వెబ్సైట్ తయారు చేస్తున్నామని కంప్యూటర్ ని కంటిన్యూస్ చూడ ఎక్కడో చోట మిస్ అయింది నాకు కూడా పాయింట్. సో వెంటనే బాబా మళ్ళీ దాన్ని ట్రాక్ లో పెట్టారు. సో అక్కడికి పంపించారు. సో ఆయన మీద నమ్మకంతోనే వెళ్తాం కాబట్టి అంత మళ్ళీ రెస్టోర్ అయింది హెల్త్. సో కాబట్టి ఆఖరి వరకు ఈ జన్మలో కూడా ఆఖరి వరకు మీరు ఎవ్వరితోటి ఆరోగ్యపరంగా సేవలు చేయించుకునే పరిస్థితి రావద్దు. ఇంకా అంతకన్నా ఆ బెడ్ మీద పడి అందరి చేత చేయించుకునే అంత దౌర్భాగ్య పరిస్థితి ఇంకొకటి లేదు. అన్ని సరిగ్గా ఉంటేనే ఇంకా ఇన్నాళ్ళు ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు. ఇంకా బెడ్ల మీద పడి చేపించుకోవడం అంటే ఇంకెట్లుంటుందో చూసు. ఆ పరిస్థితి మనకి ఈ జన్మ కాదు, ఏ జన్మకి రావద్దు. సో ఏ జన్మకి రావద్దు అని అంటే పంచతత్వాలతో చేసిన శరీరాన్ని ఏ రకంగా మనం మెయింటైన్ చేయాలి, వాటి ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకోవడానికే ఈ 8వ తారీఖు ప్రోగ్రామ్. సో దానికి సంబంధించిన విషయాలు అక్కడ మనం ఇంకా వాళ్ళు వాలంటీర్స్ చెప్పేటప్పుడు ఆ తర్వాత కూడా మనం అంతా డీటెయిల్ గా తెలుసుకుని అప్డేట్ అయ్యి అక్కడ మనసా సేవ చేస్తాము. ఆ తర్వాత ఆ రోజు అక్కడ వాళ్ళే భోజనాలు పెడతారు. 2nd and 5th సాటర్డేస్ సండేస్ ఉంటాయి. సో టైం కన్నా ముందే అక్కడికి వచ్చేసి ఎంట్రీ లెవెల్లోనే రైట్ సైడ్ టోకన్స్ ఇస్తారు. సో ఎవరికి వాళ్ళు వచ్చి ఆ టోకన్స్ తీసుకోండి. సో ఆ టోకన్స్ తీసుకున్న తర్వాత 1 o'clock లంచ్ ఉంటుంది. లంచ్ చేద్దాము. చేశాక కూడా మళ్ళీ కాసేపు యోగం ఏదన్నా అప్డేట్ చేసేసి ఇంకా ఆల్మోస్ట్ 2-3 o'clock ఇప్పటి వరకు ఏవైతే ప్రోగ్రామ్స్ 3-4 అంతలా ఎండ్ చేసామో ఆ రకంగా ఎండ్ చేసి ఎవరింట్లకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో ఇవి గైడ్ లైన్స్. సో ఇంకొకటి ఏంటంటే వచ్చేటప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నా కానీ బోయిన్పల్లిని అయితే టచ్ అవుతారు. సో బోయిన్పల్లి నుంచి ముందుకు వచ్చాక సుచిత్ర వస్తుంది. ఆ సుచిత్ర నుంచి కూడా స్ట్రైట్ గా రావాలి. కానీ ఒక చోట మీరు గూగుల్లో కొట్టేటప్పుడు సాయి గీత ఆశ్రమం నేను పెడతాను, మళ్ళీ లొకేషన్ కండ్లకోయ అని చెప్పి కొట్టండి వస్తుంది. కానీ కొంత దూరం వచ్చిన తర్వాత అంటే సుచిత్ర నుంచి కొంపల్లిది వచ్చిన తర్వాత గూగుల్ ఏం చేస్తుందంటే ఒక చోట యూటర్న్ చూపించేస్తుంది. ఎక్కడ యూటర్న్ తీసుకోవద్దు. అది మరి ఎందుకు అంటే ఈ గూగుల్ ఏం చేస్తుందంటే హైవేల నుంచి కాకుండా ఈ ఊర్ల నుంచి చూపించేస్తూ ఉంటది. సో మీరు ఎక్కడ యూటర్న్ తీసుకోవాలి అని అంటే సుచిత్ర నుంచి స్ట్రెయిట్ రోడ్. మీరు ఒక చోట కొంచెం ముందుకు రాగానే గూగుల్ యూటర్న్ చూపిస్తుంది. దయచేసి యూటర్న్ తీసుకోవద్దు. మీరు ఆ యూటర్న్ కాదని ముందుకు వస్తే గూగుల్ ఇంకొక చోట కూడా యూటర్న్ చూపిస్తుంది. అక్కడ కూడా యూటర్న్ తీసుకోవద్దు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. గూగుల్ ఒక చోట యూటర్న్ చూపిస్తుంది, తీసుకోవద్దు. సుచిత్ర అంటే బోయిన్పల్లి నుంచి సుచిత్ర నుంచి కొంపల్లి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ అని వస్తుంది. దాని ఆపోజిట్ లేన్ లో 1 kilometer వెళ్తే ఆశ్రమం వచ్చేస్తుంది. కానీ అక్కడ రోడ్ రిపేర్ ఉండడం వల్ల ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఆ ముందుకు వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ తర్వాత యూటర్న్ తీసుకుని రావాలి. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మళ్ళీ మేము అక్కడ తిరిగేసాం అక్కయ్య, ఇక్కడ తిరిగేసాం అక్కయ్య అని అనొద్దు. గూగుల్ ఒక చోట యూటర్న్ చూపిస్తుంది, తీసుకోవద్దు. బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి తర్వాత మీరు స్ట్రైట్ గా వస్తే సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్. అక్కడ వరకే వచ్చేయాలి మీ వెహికల్. ఎక్కడ యూటర్న్ తీసుకోవద్దు. సో సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ ఆపోజిట్ ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్ నుంచి 1 kilometer. కానీ రోడ్ రిపేర్లు ఉండడం వల్ల మీరు అక్కడ యూటర్న్ తీసుకోలేరు. కాబట్టి ముందుకెళ్ళండి. ముందుకెళ్తే అక్కడ బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ నుంచి ముందుకెళ్ళాక యూటర్న్ తీసుకునేసి మళ్ళా లెఫ్ట్ నుంచి మీరు 1 kilometer వస్తే ఆశ్రమం వచ్చేస్తుంది. ఇది మీ డ్రైవింగ్ డైరెక్షన్స్. సో బస్సులో వచ్చేవాళ్ళు మేడ్చల్ బస్సు ఎక్కుతారు. మేడ్చల్ బస్సు కండ్లకోయ అంటే దింపేస్తారు. సో బస్సు కాకుండా ఎవరైతే వెహికల్స్ 2 wheelers 4 wheelers వస్తున్నారో ముఖ్యంగా వాళ్ళు గూగుల్ వేసుకొని వస్తారు కాబట్టి మరీ చెప్తున్నాను. స్ట్రెయిట్ రోడ్, ఎక్కడ టర్నింగ్ తీసుకోవద్దు ఎక్సెప్ట్ బ్రిడ్జ్ దాటిన తర్వాత.
సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. నేను ఇక్కడ మైక్ ఆన్ చేస్తున్నాను. సో ఎవరైనా ఏదన్నా అడగాలనుకుంటే అడగొచ్చు. ప్రోగ్రామ్ కి సంబంధించినవి. మళ్ళీ మంజులక్క బిజీ ఉందని మేము తెలియక అలా చేసాం, ఇలా చేసాం, అలా అనుకున్నాం, ఇలా అనుకున్నాం, ఈ సోది వద్దు. కొంచెం నోరిప్పాలి, అన్ని తెలుసుకుని మనం ముందుకు అడుగు వేయాలి. ప్లస్ ఇది కూడా మళ్ళీ మీ ఫైనల్ ఎగ్జామ్ అనుకోండి. ఒకవేళ ఫైనల్ ఎగ్జామ్ కే గనక ఇలాంటి ఇండికేషన్స్ వస్తే ఎలా ముందుకెళ్తారు మీరు? ఇప్పుడంటే మేము ఇచ్చేసాం డైరెక్షన్స్, కానీ ఆ టైంలో బుద్ధి లైన్ క్లియర్ గా పెట్టుకోవాలి. బుద్ధి లైన్ క్లియర్ గా పెట్టుకుని బాబా చెప్తుంటే వెళ్లాల్సి వస్తూ ఉంటది. సో కాబట్టి ఎవరైనా ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగొచ్చు. సరే, ఓకే. మరి ఎవరికి ప్రశ్నలు లేకపోతే మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.